మేము ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. మేము డాక్టర్లుగా చదువుకొని కూడా ఈ రోజు రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం మాకు లేదు. మేము అందరికి సేవ చేయాలని చెప్పి రూపాయి స్టైఫండ్ లేకపోయినా కూడా మేము ఆల్రెడీ సంవత్సరం చేసి వచ్చామండి. ఇంకో సంవత్సరం చేయమంటున్నారు. మాకు న్యాయంగా చేయాలి అంటే మేము చేసే వాళ్ళమే. ఈ రోజు మొన్న నేషనల్ డాక్టర్స్ డే అండి. ఆ రోజు అసలు అత్యంత కిరాతకంగా మమ్మల్ని ఒక కుక్కర్లాగా ఈడ్చుకొని వెళ్లారు. అప్పటికే అర్ధరాత్రి 12 వరకు ఉన్నాం. మేము ఆడపిల్లలైనా కూడా మేము ఉన్నాము. ఇలా మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం మాకేంటి? న్యాయం ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ మాకు సానుకూలంగానే ఉందని చెప్తున్నారు, కానీ సానుకూలత మా వరకు చేరట్లేదు. మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు? తిరిగి అలసిపోయామండి. కొన్ని మేము చచ్చిపోతాము, కొన్ని అప్పుడు మా తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తారా చెప్పమనండి. చచ్చిపోవడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. 27 ఏళ్ళండి ఇంట్లో కూర్చొని ముష్టి అడుక్కుంటున్నాము. చదువుకుని వచ్చి మేము రోజుల మీద ఎందుకు ఇలా నిలబడాలి? కష్టపడి చదువుకొని మాకు ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటదండి. దాని పాస్ పర్సెంటేజ్ 6. ఏపీలో 70 మంది పాస్ అయ్యారు. అంత కష్టమైంది రాసి వచ్చి కూడా ఈ రోజు మమ్మల్ని డాక్టర్లుగా గుర్తించండి అని అడుక్కుంటున్నాం. ఎవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరో తెలియదు. కొన్ని అవసరం లేదని మాకు ఎన్ఓసీలు ఇవ్వమనండి. పక్క రాష్ట్రాలకు వెళ్తాం. అక్కడ డాక్టర్ల అవసరం చాలా ఉంది. అక్కడికే వెళ్ళిపోతాం. మేము సాయం చేయాలి, సేవ చేయాలని దీంట్లోకి వచ్చాము. అంతేగాని ఇలా రోడ్ల మీద నిలబడి కనీసం అడుక్కున్న వాళ్ళకి చిల్లరనే వేస్తున్నారు. మాకు అది కూడా లేదు. ఇళ్లలో అడుక్కొని అడగడానికి కూడా మాకు చాలా అసహ్యంగా ఉంది. ఖచ్చితంగా మాకు అందరూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇలా రోడ్ల మీద ఉండడానికి, ఇలా తిరగడానికి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి మాకు అలవాటు కాదు. మాకు సరదా మేము ఇక్కడ లేము. పెట్టనివ్వండి. కేసులు పెడతారా, చంపేస్తారా, చచ్చిపోతామన్నోడికి ఇంకా చావు అయితే ఏముంది, కేసు అయితే ఏముంది.